ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులను కలిపి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే మరి ధాన్యం మరి రైతులందరూ కూడా పండించినటువంటి ధాన్యం కళ్ళల్లో ఉండిపోయి తడిచిపోతున్నా ఈ ప్రభుత్వం ముద్దు నిద్ర వేరట్లేదు. కాబట్టి ఇప్పటికే తడిచిన ధాన్యం కొనాలని, అలాగే మూసివేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలని మళ్లీ ఇమీడియట్ గా పునఃప్రారంభించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో అమరావతి పునఃప్రారంభం పేరిట చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి, ఈ రాష్ట్రంలో అవినీతి పేరుతో చేస్తున్నటువంటి అమరావతిని పక్కన పెట్టి ముందు ఇమీడియట్ గా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే కేవలం 1,34,000 కూడా పండించకుండా ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకి 1,724 రూపాయలు రావాల్సినటువంటి టన్నుల్లో ఇవాళ దళారులతో ఈ ప్రభుత్వం కొమ్ము కాయడం వల్ల, దళారులతో కొమ్మక్కవడం వల్ల కేవలం 1,300, 1,400కి మరి రైతులంతా కూడా వారి ధాన్యాన్ని తెగనమ్ముకునే కార్యక్రమం జరుగుతోంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇమీడియట్ గా మళ్లీ యొక్క కొనుగోలు కేంద్రాన్ని పునఃప్రారంభించాలి. ప్రభుత్వం ధాన్యం ప్రతి గింజ కొనాలని, తడిచిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వం రంగుమాన ధాన్యంతో సహా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ రకంగా అయితే 1,725 రూపాయలు కొన్నారో అదే రకంగా మరి ఏ రకం 1,740 రూపాయలు, అలాగే బి గ్రేడ్ 1,725 రూపాయలకి ఈ ప్రభుత్వం కొనుగోలు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వారు చేయని పక్షంలో తప్పనిసరిగా మా నాయకులతో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా బొత్స సత్యనారాయణ గారు ఇంకా ఉన్నటువంటి మా పిఎస్సీ మెంబర్లతో మాట్లాడి వీలైన త్వరలోనే ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక ఉద్యమాన్ని తీసుకొస్తాం. అవసరమైతే రైతు పోరు కార్యక్రమం పేరుతో ఒక ఉద్యమాన్ని ఈ జిల్లాలో మరి చేయడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని పక్కన పెట్టి మరి ధాన్యాన్ని ఇమీడియట్ గా కొనాలని అడుగుతూ ఉన్నాం. ఇప్పటికే ప్రతికూల వాతావరణంలో ఒకవైపున కళ్లలో ధాన్యం ఉండి తడిచిపోతూ ఉంటే మరి వారి బాగోగులు చూడాల్సిన ప్రజాప్రతినిధులు కేవలం అమరావతి వెళ్లి పండుగలు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా రైతులకు ధాన్యాన్ని కొనాలని కోరుతున్నాం. అలాగే ఆఖరిగా చెప్పే మాట, ఏదైతే ప్రతి సంవత్సరం ధాన్యం కొనుగోలు జరుగుతుంది, కానీ విపరీతమైన వివక్ష ఈ రోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూపిస్తున్నారు. ఏదైతే పక్క జిల్లా అయినటువంటి మరి పశ్చిమ గోదావరి జిల్లాలో 7,50,000 మెట్రిక్ టన్నులు పండితే అందులో మేము 6 లక్షలు టార్గెట్ ఇస్తామని చెప్పి అంత అక్కడ కూడా కొనలేదు, కేవలం 3,50,000తో కొన్నారు. కానీ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 6,10,000 మెట్రిక్ టన్నులు పండుతుందని చెప్పి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఇస్తే అందులో 30% మరి డొమెస్టిక్ యూజ్ కి పక్కన పెడితే మిగిలినటువంటిది మరి 5,80,000 అది జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు. దానిలో కేవలం 2 లక్షల టార్గెట్ అని చెప్పి రైతుల్ని మోసం చేసి కేవలం 24% మరి కొని మిగిలినటువంటి కేంద్రాలన్నీ కూడా ధాన్యం కేంద్రాలన్నీ మూతవేశారు. ఇవాళ ధాన్యం కేంద్రాలు మూగబోయాయి. అలాగే జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇంకా వారు ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లకి మరి ఎవరైతే రైతులు మరి ఫోన్ చేస్తూ ఉన్నారో వారు కూడా సరైన సమాధానం చెప్పకుండా ఈ యొక్క మరి విపత్కర పరిస్థితుల్లో రైతుల్ని గాలి కుదిలేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికైనా ఇమీడియట్ టార్గెట్లు పెంచాలి. అలాగే తడిచిన ప్రతి ధాన్యాన్ని కొనాలి. అలాగే 1,725 రూపాయలు ధాన్యం మద్దతు ధర ప్రతి రైతుకి అందే విధంగా చేయాలని చెప్పి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తూ ఒక ఉద్యమం చేస్తామని తెలియజేస్తూ సెలవుకుంటున్నాం. ధన్యవాదాలు.